గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రాబ్లం చూడండి. బల్బ్ యొక్క ఎంతంటే బల్బ్ యొక్క ఎనర్జీ 50 వాట్స్ అంట. అలాగే వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 795 నానోమీటర్స్ ఇచ్చేసాడు. అయితే మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కనుక్కోమన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కనుక్కోమన్నప్పుడు అది కూడా మీకు వాల్యూ ఇచ్చేసాడు. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎంత ఇచ్చాడు, x × 10⁻20. బట్ x అంటే ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా E is equal to Nhc/λ. n వాల్యూ మీరు ఇప్పుడు కనుక్కోవాలి. n అంటే ఇక్కడ x. n వాల్యూ కనుక్కుంటే x వాల్యూ తెలిసిపోయినట్లే. సో మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, మీరు ఈ వాల్యూ ఇచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 50 ఈజ్ ఈక్వల్ n ఇంటూ h వాల్యూ, ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 6.63 × 10⁻34 ఇంటూ c వాల్యూ 3 ఇంటూ ఇది కూడా కాన్స్టెంటే కదా, 10⁸ మీటర్/సెకండ్ బై వేవ్ లెంత్ వాల్యూ ఎంత ఇచ్చాడు, వేవ్ లెంత్ 795 నానోమీటర్స్ అంతే కదా. మళ్ళీ ఎలా తీసుకోవచ్చు, 795 నానోమీటర్స్, 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్కి ఈక్వల్ అంతే కదా. మళ్ళీ ఎలా తీసుకోవచ్చు, 50 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 19.8 అప్రాక్సిమేట్లీ ఇంటూ -26 రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని తీసేలా తీసుకోవచ్చమ్మా, 795 ఇంటూ 10⁻⁹ కింద రాసుకోవచ్చు. మళ్ళీ 50 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 19.8 ఇంటూ 10⁻⁻26 -9 పైకి వెళ్ళిపోతే 10⁻+9 795 కదా, 7.95 ఇంటూ 10² కింద రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 50 ఇంటూ 8 7.95 కదా ఇంటూ 10² ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 19.8 కదా ఇంటూ 10⁻⁻26 9 ఎంత రాయొచ్చు మీరు, 10⁻⁻17 అంతే కదా. మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 8 కింద తీసుకోవచ్చు కదా, అప్రాక్సిమేట్లీ 50 ఇంటూ 8 400 ఇంటూ 10² బై 19.8 ఇంటూ 10⁻⁻17. మళ్ళీ ఎలా తీసుకోవచ్చు, 400 బై అప్రాక్సిమేట్లీ 20 కింద తీసుకోవచ్చుగా ఇంటూ -17 పైకి వెళ్ళిపోతే +17 అంటే +17 +2 10⁻19. సో n ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 20 ఇంటూ 10⁻19. మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 10⁻20. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా, థ్యాంక్ యూ.